గారికి ప్రతికూల వందనాలు. నా తోటి లిక్సినర్స్ అందరికి కూడా క్రీస్తు పేరట తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు ఇంత ఆసక్తిగా వినడానికి చేరువచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, చిన్న ప్రార్థన చేస్తున్నాం. మన వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు వల్ల మా పరలోకపు తండ్రి, మా నాయన మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకుతున్నాము ఈ రోజు మాకు ప్రసాదించారు తండ్రి. ఇదిగో మీ మాటలు వినాలనే తండ్రి మేమందరం చేరి ఉండగా తండ్రి, మీ మనసు లోతులోకి వెళ్తుండగా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించండి తండ్రి. వింటున్న మీ బిడ్డలకు వినగలిగే చెవులను, గ్రహించే మనసులను వారికి ప్రసాదించమని మీ ప్రియకుమారుడు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తునామములో మీ ప్రార్థన విన్నపములు మీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున ఒక అంశాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం. సువార్త అనగానేమి, దానిని ఎలా ప్రకటించాలి? సువార్త అనగానేమి, దానిని ఎలా ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి అనే పాఠాలు మనం చూద్దాం ప్రియమైన వారలారా. అయితే నేడు ప్రపంచ క్రైస్తవ్యంలో 450 కోట్ల మంది క్రైస్తవులుగా ఉన్నాం. అయితే క్రైస్తవులమైన మనకు చాలా మందికి సువార్త ఎలా ప్రకటించాలి అనే విషయం తెలియకపోవడం చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఎంతోమంది క్రైస్తవులుగా పిలువబడుతూ దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటించాలో తెలియక మనం చాలాసార్లు కూడా ఏమైపోతామంటే, ఒక్కొక్కసారి ప్రియమైన వారు వాక్యాన్ని ప్రకటించే పద్ధతి విధానం తెలియక ఏం చేస్తున్నామంటే ఒకసారి చూద్దాం, వాక్యానికి వెళ్దాం ప్రియమైన వారు. మొట్టమొదటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన తమను వెంబడిస్తున్న శిష్యులతో ఆయన చెప్తున్న మాటలు ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఒక ఆజ్ఞను జారీ చేశారు. ఏంటది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రియమైన వారలారా, ఈ ఆజ్ఞ ప్రియమైన వారలారా మనపై పెట్టారు ఆయన. అయితే సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్న యేసుక్రీస్తు మరి ఎలా ప్రకటించాలో కూడా మనం చెప్పుకుంటారు కదా. ఒక విధి విధానాలు ఎక్కడ దిక్కించి ఆయన చెప్పే ఉంటారు కదా. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం ప్రియమైన వారలారా. అయితే దీనికంటే ముందుగా ఒకసారి మనం చాలామంది కనుక చూస్తే సువార్తను ప్రకటించే విధానం తెలియక ఇదివరకు మనం చాలా మందిని చూసామండి. ఎందుకంటే చాలా చోట్ల సువార్తను ప్రకటిస్తూ అక్కడ చాలా మంది దగ్గర దెబ్బలు తినడం కూడా మనం చూసాం. చాలా మంది ఈ రోజు మనం ఎన్నో వీడియోలు మనం చూస్తున్నాం కదండి. క్రైస్తవుల మీద ఎంతోమంది దాడులు చేస్తూ ఏమంటే భయంకరంగా ఒక్కసారి ప్రాణాలను కూడా తీసేసే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ప్రియమైన వారు. దీనికి కారణం ఏంటంటే, సువార్త ప్రకటించే వారికి కొన్ని విషయాలు తెలియక బైబిల్లో రాయబడిన మాటలు అవి వారికి అనికి అలా పొరపడబడ్డారండి. అందులోని ఒకసారి మన కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చూస్తే చూడండి, అక్కడ ఏం రాయబడిందో. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరునియో పలుకవు, కన్నులుండియో చూడవు, చెవులుండియో వినవు, ముగ్గులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, గొంతుతో మాట్లాడవు కదని ఇలాంటి మాటలు ఎవరిని చెబుతూ ఒక వాళ్ళ యొక్క ఎవరైతే దేవుళ్ళను విశ్వసిస్తున్నారో విగ్రహార్థం చేసే వాళ్ళ యొక్క మనసును ఏం చేస్తున్నారంటే బాధపడుతున్నారు కదా. వారి నమ్మకాన్ని ఏం చేస్తున్నారు, మనోభావాలను ఏం చేస్తున్నారు, దెబ్బతీస్తున్నారు ప్రియమైన వారలారా. మరి ఇది ఎవరు చెప్పండి మాటలు ప్రియమైన వారలారా. ఆనాడు దేవుని విడిచిపెట్టి విగ్రహారాధనలోకి వెళుతున్న వాళ్ళని దావీదు గారు వాళ్ళ మందలిస్తూ చెబుతున్న మాటలండి. అది తప్ప ఇది అందరికీ కాదు, ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి ఈ విధానం తెలియక ఏమంటే చాలా మంది హైందవుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారండి ప్రియమైన వారలారా. అయితే చాలా మంది ఇలాంటి వాళ్ళు మనకు తెలిసింది ధనుంజయ శాస్త్రి గారు ఇలాంటి వాళ్ళని అంతమంది మనం చూస్తాం.
అలాగే రంజిత్ ఓఫర్లెంట్ వాళ్ళు కూడా వీళ్ళు అలాగే వాళ్ళ మత గ్రంథాల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విషయంలో మనం చూసామండి. చాలాసార్లు కూడా వాళ్ళ దెబ్బలు తిన్నారు ప్రేమల వల్ల. ఈ రోజు కూడా వాళ్ళు ఇతర గ్రంథాల్లోకి వెళ్ళి మరి యేసుక్రీస్తుని చూపిస్తున్నారండి. అంటే వేదాలలో క్రీస్తు అని చెబుతూ ఎవరిని వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీస్తూ ఆ గ్రంథంలోకి వెళ్ళి చూపిస్తున్నారండి. మరి దీన్ని ఎంతవరకు సమంజసం అంటారు చెప్పండి? దేవుడు తన మనసు అంటే తను చెప్పాలనుకున్న తన మనసు అంతటిని ఈ 66 పుస్తకాలు దేవుడు రాసి మనకి ఇచ్చాడండి. కాబట్టి దీని నుంచే మనం చూపించాలి క్రీస్తును తప్ప వేరే ఇతర గ్రంథాలకు వెళ్ళకూడదు. వెళ్ళకూడదండి ఎప్పుడు కూడా. అయితే చూస్తే ఒకసారి చూద్దామండి. ఎందుకంటే దేవుడు సువార్త ప్రకటించమన్నాడు కదా. అయితే యేసుక్రీస్తు సువార్త ప్రకటించమన్నాడు. దాన్ని ఎలా ప్రకటించాలి అనే విషయాన్ని కూడా ఆయన చెప్పాడండి. అదే కాకుండా ఎక్కడ ప్రకటించాలన్న కూడా విషయాన్ని చెప్పాడు ప్రేమవాడు. ఆ విషయం మనం చూద్దాం ఒకసారి. ఎందుకంటే సువార్త ప్రకటించాలన్నవాడు ఎలా ప్రకటించాలో చెప్పే ఉంటాడు కదండి, చెప్పే ఉంటాడు కదా. ఆ విషయం మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలోకి వెళ్దాం మనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనంలోకి మనం వెళ్దాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడి, సమరయుల ఏ పట్టణములోనైనాను ప్రవేశింపకూడి, కానీ ఏమండి ఇశ్రాయేలు వంశములోనికి నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఏమండి ఇక్కడ చెబుతున్నాడు ఆయన ఏంటి విధి విధానాలు చెబుతున్నాడు. అంటే ఎక్కడ ప్రకటించమన్నాడు అనే విషయం కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది ప్రేమల వల్ల. అయితే చూడక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. అంటే మీరు వెళ్ళండి, చెప్పండి అని కూడా చెప్పాడు. ఏమి చెప్పాలో అన్న విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పాడండి. ఏం చెప్పమన్నాడు ఆయన? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని కూడా చెప్పమన్నాడు ఈ విషయం ప్రేమ. అంటే వాక్యాన్ని ప్రకటించమన్న వాడు కూడా ఏం చెప్పాలో కూడా చెప్పాడండి. అయితే చూద్దాం అసలు. ఎందుకంటే చాలా మందికి ఈరోజు సువార్త ప్రకటిస్తున్న వాళ్ళకి సువార్త ఎలా ప్రకటించాలి అనే విషయం కాదు కానండి, అసలు సువార్త అంటే ఏమిటో కూడా చాలా మందికి ఈనాడు క్రైస్తవులకు తెలియకపోవడం చాలా బాధాకరం ప్రేమలో వాళ్ళు. సువార్త యొక్క డెఫినిషన్ అంటే దాని యొక్క నిర్వచనం ఏంటో మనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలోకి మనం వెళ్దాం ఒకసారి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ కొరింథీ సంఘానికి చెబుతున్న మాటలండి. ఏమంటున్నాడు ఆయన? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించినయ్యా. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రియమైన వారులారా, ఇందులో కనుక చూస్తే ఇది సువార్త. ఇదేంటండి సువార్త అంటే? సువార్త అనగా యేసుక్రీస్తు మరణం, సమాధి, పునరుద్ధానం గురించి చెప్పబడమే ఏంటంటే సువార్త. అయితే మరి ఇదే సువార్త అనుకుంటే మనం అంటే ఇది సువార్త అంటే సువార్తే, కానీ మిగతా సువార్త కాదా అనుకుంటారు. కానీ లేదు ప్రియమైన వారులారా, 66 పుస్తకాలు రాయబడిన మాటలన్నీ కూడా సువార్తలకే వస్తాయి. అంటే ఒక మనిషిని ఒక అన్యుని దేవుని దగ్గరికి చేర్చే ఏ మాట బైబిల్లో రాయబడ్డ ఏ మాట అయినా సరే అది సువార్తే అవుతుంది ప్రియమైన వారులారా. అర్థమైంది కదా? అయితే చూద్దామండి. అయితే మరొక నిర్వచనం కూడా ఉంది. ఎందుకంటే ఇదే సువార్త అనుకుంటే మరొక నిర్వచనం కూడా ఉంది. అది దాని యొక్క చూద్దాం. పేతురుకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 24వ వచనం మనం చూడండి ఒకసారి. సర్వ శరీరులు దేని పోలున్నారు? గట్టిని పోలి ఉన్నవారు. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అంటే ఏంటంటే వాక్యం అంటే సువార్త అనగా వాక్యము, వాక్యం అనగా
యేసుక్రీస్తు అంటే సువార్త అన్న వాక్యం అన్న ఏమండి ఎవరు? యేసుక్రీస్తు. ప్రేమల వాళ్ళారా చూసారా, వాక్యం అనగా యేసుక్రీస్తు. అంటే 66 పుస్తకాల్లో ఏ మాట చెప్పి ఒక మనిషిని దేవునికి దగ్గరికి నడిపించింది ఏదైనా సువార్తే. మంచిది ప్రేమల వాళ్ళారా. అయితే చూద్దామండి, అంటే ఒకసారి యేసుక్రీస్తు గారు కూడా సువార్త ప్రకటించే విషయాన్ని కూడా బైబిల్లో రాయించాడు దేవుడు. అది కూడా చూద్దాం మనం ఒకసారి. మార్కు సువార్త ఒకసారి వెళ్దాం మనం. 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. చెరపట్టబడిన తరువాత యేసు కాలము, యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసుక్రీస్తు ఏమండి ఆయన ఆనాడు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రకటించాడండి. ఏం ప్రకటించాడు? కాలం సంపూర్ణమైపోయింది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని, మీరందరూ కూడా వారు మనసు పొందనని యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటించడం మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. ఏమండి అయితే అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే సువార్త అంటే మనకు అర్థమైంది. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు మరణం, సమాధి, పునరుద్ధానం గురించి చెప్పాలి. ఇది ఖచ్చితంగా చెప్పాలి ప్రియమైన వాళ్ళ. సువార్త ప్రకటించేవాడు అంటే యేసు గురించి ఖచ్చితంగా మనం చెప్పాలి. ఇదే కాకుండా 66 పుస్తకాలు ఏ మాట చెప్పినా సువార్తకే వస్తుంది. ఓకేనా? మంచిది. ఇప్పుడు వేరే ఇంపార్టెంట్ ఏంటంటే సువార్త ఎలా ప్రకటించాలి, సువార్త ఎలా ప్రకటించాలనే విషయం మరి మనకు తెలియాలి కదా. ఆ విషయం కూడా మనం ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక కనుక మనం చూస్తే 10వ అధ్యాయము 17వ వచనం కనుక మనం చూస్తే వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. అంటే వినుట వలన ఏం కలగాలంట? విశ్వాసము కలగాలి. ఆ వినుట క్రీస్తును కూర్చిన మాట కదండి. అంటే ఒక వ్యక్తికి విశ్వాసం కలగాలంటే ఏం చెప్పాలంట? క్రీస్తుని గురించి చెప్పాలి ప్రియమైన. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నువ్వు కూడా క్రీస్తుని నమ్మితే నువ్వు మరణించిన ఇదొక రోజు తిరిగి లేస్తావు ప్రియమైన. ఏమండి చూద్దాం. అయితే ఒకసారి అపొస్తలుల కార్యాలకు మనం వెళ్దాం. ఎందుకంటే పేతురు గారు, యోహాను గారు అక్కడ చెబుతూ చూడండి వాళ్ళు ఎంత ధైర్యంతో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం. 4:19. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరు చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చింది. మీరేం చెప్పొద్దు అంటున్నారు, దేవుడు మమ్మల్ని చెప్పమన్నాడు, మేము చెప్పకుండా అలా ఉంటామని వాళ్ళు ఎదురుస్తున్నారండి ప్రియమైన వారు. చూసారు ధైర్యం, చూసారా? అదంతా అంటే మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండలేము, మేము ప్రకటిస్తాం క్రీస్తుని ధైర్యంగా వాళ్ళు సువార్త ప్రకటించడం మనం చూసామండి ప్రియమైన వారు. ఏమండి అయితే ఇంకా చూద్దాం ఒకసారి ఎలా ప్రకటించాలని మనం చూస్తున్నాం కదా. ఒకసారి మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికకు రాద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. 17:3. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము. చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటండి? లేఖనముల ప్రకారం అంట క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఏ ప్రకారం? లేఖనముల ప్రకారం. అంటే ఏం చూపించాలంట? దేవుని నమ్మేవాళ్ళకి ఏం చూపించాలి? లేఖనాలు చూపించాలి. అంటే ఈ 66 పుస్తకాల్లో ఉన్న రాయబడిన ఈ యొక్క మాటలు ఏంటంటే ఏంటివి? లేఖనాలు. అంటే వాక్యము అనగా క్రీస్తు. అంటే ఈ మాటలు చూపించాలి మనం. లేఖనముల ప్రకారము చూడండి, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను,
సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఏమండి చూసారా, లేఖనాలను చూపించాలి, అంతేగాని ఏమండి వాళ్ళ గ్రంథాలను చూపించి ఏంటి వాళ్ళ గ్రంథాలను చూపించి క్రీస్తు ఇదిగో మీ యొక్క గ్రంథం ప్రకారంగా ఆయన మరణించాడు, అన్ని గ్రంథాల ప్రకారంగా ఆయన సమాధి చేయబడ్డాడు అని ఇలాగే చెప్పకూడదు. ప్రియమైన వారు ఏం చూపించాలంట? లేఖనాలను చూపించాలండి, లేఖనాలు. ఓకేనా, మంచిది ప్రియమైన వారు. అయితే చూద్దాం ఒకసారి యేసుక్రీస్తు కూడా ఒకసారి ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఏమండి ఒకసారి చూద్దాం మనం ఒకసారి. ఎందుకంటే చాలా మంది కూడా వేదాలలో క్రీస్తు ఉన్నాడు అంటాం కదా, వేదాలలో క్రీస్తు ఉన్నాడని చాలా మంది ప్రకటిస్తున్నారు కదా. కానీ ఒక విశ్వాసాన్ని తీసుకురావాలంటే వేరే గ్రంథాలకు వెళ్ళవలసిన పని లేదండి, వేదాల్లోకి వెళ్ళవలసిన పని లేదు. ఎందుకంటే వేదాల ప్రకారం యేసుక్రీస్తు మరణించాడు, వేదాల ప్రకారం యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు, వేదాల ప్రకారము యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనేది వేదాల్లోకి వెళ్ళకూడదండి. ఏం చెప్పాలి? లేఖనముల ప్రకారము. అంటే లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు మరణించాడు, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ఏం చూపించాలంటే అక్కడ లేఖనాలను చూపించాలి. ప్రేమ వారు వేరే గ్రంథాలకు వెళ్ళకూడదండి, వేదాల్లోకి వెళ్ళి ఇలా చేస్తే కనుక ప్రేమ వారు చాలా నిజంగానండి నిజంగా ఒకసారి మనకి ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళుని ఏమంటారో ముళ్ళుతోనే తీయాలంటారు. కానీ ముళ్ళు గుచ్చుకున్న ముళ్ళుకి వేరొక ముళ్ళు పెడితే ఆ ముళ్ళు ఇరిగిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ముళ్ళు అలా ఉండిపోతుంది, ఈ ముళ్ళు కూడా ఇరిగిపోతుంది ప్రేమలో. కాబట్టి ఏ గ్రంథాలకు మనం వెళ్ళకూడదండి. దేవుడు అన్ని రాయించి మనకి ఇచ్చాడు ప్రేమల వల్ల. ఇంకా మనం ముందుకు వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రికకు మనం వెళ్దాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక వాక్యాన్ని ఎప్పుడు ప్రకటించాలంట? ఎప్పుడు ప్రకటించాలి? సమయమందును అసమయమందు ప్రకటించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:2 ఉంటుంది. మంచిది. అయితే యేసుక్రీస్తు గారు లేఖనాలనే తీసుకున్నాడండి. ఆయన స్వార్థ ఆయన జీవితంలో ఏమండి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత సువార్తను ప్రకటించినప్పుడు ఆయన ఏం తీసుకున్నాడో వేరే ఇతర గ్రంథాల్లోకి వెళ్ళలేదండి, లేఖనాలనే తీసుకున్నాడు ఆయన. దానికి ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. 3వ అధ్యాయము మొదటి నుంచి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, వారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయును ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడెంతడే. ఎవరైనా ఏం చూపించాడు? లేఖనాలను చూపించాడు. అంటే యెషయా గారు ఇప్పుడు రాసిన ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడండి, లేఖనం చూపించాడు అనేది ప్రేమల వల్ల. చూసారండి, అంటే యేసుక్రీస్తు గారు ఎప్పుడు సువార్త ప్రకటించాడు? ఏం చూపించాడు? ఆయన లేఖనాలనే చూపించే సువార్త ప్రకటించాడు ప్రేమల వల్ల. ఇంకా వెళ్దాం ఒకసారి 12వ అధ్యాయానికి వెళ్దాం మనం. 12వ అధ్యాయం ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 16-17 వచనాలు. ఆయన వారిని స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు జరిగేను. చూసారా, అంటే ప్రవక్త యెషయా గారు రాసిన వచ్చిన లేఖనాలను చూపించి ఇక్కడ సువార్తను ప్రకటించాడు. చూసారా ప్రియమైన లేఖనాల్లోకి వెళ్ళాడండి, ఏ వేద గ్రంథాల్లోకి వెళ్ళలేదని యేసుక్రీస్తు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి సువార్త ప్రకటించే వాళ్ళు దేని చూపించాలంట? దేవుని నమ్మకంలో ఏం చూపించాలి? లేఖనాలనే చూపించాలి. లేఖనాలను చూపించి మనం సువార్తను ప్రకటించాలి ప్రియమైన వాళ్ళారా. ఇంకా కనుక మనం చూస్తే ఒకసారి మనం ఆయన ఒక ఇంకా రెఫరెన్స్ కోడ్ చేస్తున్నారు చూడండి. ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 13-15 వచనాలు చూడండి. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కుంగినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకున్నారు అని
యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. చూసారా, యేసుక్రీస్తు ఏ గ్రంథంలో కూడా వెళ్ళాడంటే, ఏ వేద గ్రంథాల్లో కానీ ఏ ఇతర గ్రంథాలకు వెళ్ళలేదండి. ఏం చూపించాడు? ప్రవక్త రాసిన యెషయా గారు రాసిన విషయాన్ని కోడ్ చేస్తూ అని చెబుతున్నాడండి. ప్రేమల వాగ్దానం. మరొక వచనం కూడా మనం చూద్దామని ఒకసారి. ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 6-7 వచనాలు. 15వ అధ్యాయము 6-7 వచనాలు. మీరు మీ పరంపరాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరంతరము చేయుచున్నారు. యెషయాలారా, ఈ ప్రజలకు పెదవులతో గణపరచులు కానీ ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడండి? అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరియే. ఏం చూపించాడు ఇక్కడ? చూసారా, యేసుక్రీస్తు గారు లేఖనాలను చూపించి సువార్తను ప్రకటించాడండి. ప్రియమైన వారు ఏమండి, అయితే ఇంకా కనుక చూస్తే ఆయన చివరగా ఆయన శిలువ మీద ఉన్నప్పుడు నేను తప్పుకొనిచున్నాను అనే మాట చెప్పడం కూడా, అది కూడా లేఖనాల్లో రాయబడినట్లుగానే ఆయన మాట పలకడం కూడా మనం చూస్తాం. ప్రియమైన వారు అయితే పౌలు గారండి, ఇకపోతే పౌలు గారు కూడా ఆయన కూడా ఎలాగా చెప్పారు, వేరే ఇతర గ్రంథాలకు ఎక్కడికి వెళ్ళలేదండి. ఆయన ఏ గ్రంథాల్లోకి వెళ్ళలేదు. ప్రియమైన వల్ల ఎందుకంటే వాళ్ళ పద్ధతిలోకి వెళ్ళడం అది సరైన, అది మంచి విషయం కాదండి. ప్రియమైన వల్ల అయితే అందుకు ఒక మాట చూడండి, ఎవడైనాను పరుల జోలికి పోగువాడుగా బాధ అనుభవింప తగ్గదు. అంటే పరుల జోలి కంటే నువ్వు వేరే ఇతర గ్రంథాలకు కనుక వెళితే, వాళ్ళ విశ్వాసంలోకి వాళ్ళ నమ్మకంలో కనుక వెళితే ఏమొస్తుంది? నీకు బాధే కదా. అది అంటే నేను వెళ్ళిపోయి చాలా మంది చూడండి, మీరు చూస్తూ ఉంటారు. ఆనాడు చాలా మంది తిరుపతిలో ఒక చట్టాన్ని కూడా చేశారు, మద్రాసులో కూడా చట్టాన్ని చేశారు. ఏం చేసేవారేమో కరపత్రాలు పంచేవారండి కొండ మీదకి వెళ్ళి తిరుపతికి. తెలుసు కదా, ఇది అప్పుడు మన పేపర్లో కూడా మనం చూస్తాం. ఇంకా సిలుగుతు వేయడం ఏంటంటే చూసి అప్పుడు వచ్చిన కరపత్రాలు చేస్తూ చాలా ఏమండి నిజంగా ఒక చట్టం తీసుకొచ్చేలా చేశారండి. అది ఏ చట్టం? అది మత మార్పిడి ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఇలా చేశారండి. దానికి కారణం ఏంటి? వీళ్ళకి సువార్త ప్రకటించడం తెలిసే విధానం తెలియక ప్రేమ. కాబట్టి ఇంకా కనుక చూస్తేనండి ఒకసారి మనకి అపుస్తకాల్లో మనం వెళ్దాం. అక్కడ ఫిలిప్పు గారు ఎలా సువార్త ప్రకటించడం విషయాన్ని మనం చూద్దాం. 8వ అధ్యాయము అపుస్తల కార్యములు 8వ అధ్యాయము 34-35 వచనం చూద్దామండి. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి తన్ను గూర్చి వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. అది ఫిలిప్పును అడుగుతాడండి. ఫిలిప్పును అడుగుతున్నాడు నపుంసకుడు. అడిగినప్పుడు ఇక్కడ చూడండి, ఫిలిప్పు నువ్వు ఇథియోపియా దేశం చెందినడు కదా, నీ గ్రంథం తీసుకో, నీ గ్రంథంలో ఉంటది కదా అని వాళ్ళ గ్రంథాలకు వెళ్ళి చెప్పండి. అక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఏం చెప్పాడంటే అక్కడ ఫిలిప్పు? ఏం చెప్పాడు? లేఖనాలను అనుసరించాడు తప్ప వేరే గ్రంథాల్లోకి వెళ్ళలేదండి. ప్రియమైన వారు చూసారా, లేఖనాలను అనుసరించి యేసుక్రీస్తు గురించి అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియమైన వారు ఏమండి, అదే విధంగా ఒకసారి మనం వేరే ఇంపార్టెంట్ చూద్దాం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనం. 28-23. అతనికి ఒక దినము నియమించి పౌలు గారికి అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చింది. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు పౌలు గారు చూడండి, అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. చూసారా ప్రియమైన వారా, పౌలు గారు ఏం చేశారంటే వేరే గ్రంథాలకు వెళ్ళాడా? ఏమండి, వేరే మతంలోకి వెళ్ళలేదండి. చూసారా, అక్కడ ఏం చెప్పాడు? అక్కడ దేవుని రాజ్యం గురించి చెప్పాడు. ఇంకా మోషే ధర్మశాస్త్రంలో ఏదైతే రాశాడో ఆ విషయాన్ని చెప్పాడు. ఇంకా ఎవరండి ప్రవక్తలో ఏ విషయాన్ని అయితే రాశారో ఆ ప్రవక్తల యొక్క సంగతి వివరించి చెప్పాడండి. ఇంకా ముఖ్యంగా యేసుని గురించి కదా, యేసుని గురించి వారికి వివరంగా బోధించారు. చూసారా, అలా బోధించి ఏం చేశాడు? ఒప్పించాడండి.
ఇదండి సువార్త ప్రకటించడం. ఇలా ప్రకటించాలండి. ఏమండి? ఇలా ప్రకటించాలి. అయితే అన్య జనులకు అపోస్తులుడుగా నియమింపబడ్డాడు. ఎవరంటే అతను? పౌలు గారు. పౌలు గారు అన్య జనులకు అపోస్తులుడుగా దేవుడు నియమించాడండి. అతను కూడా ఒకసారి మనం చూద్దాం ప్రేమల వారు ఒకసారి. ఇదే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 23వ వచనం. 26, 23. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినది కాక మరి ఏమియో చెప్పక. చూసారా ఇక్కడ ఏం చేశారంటే పౌలు గారు ఏం చేశారు? ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ప్రవక్తలు చెప్పిన సంగతులను, అంటే వాళ్ళు రాయించిన సంగతులను, మోషే ఏ విషయాలు అయితే చెప్పాడో అవి తప్ప మరి ఏ విషయాలు చెప్పలేదండి. చూసారా? ఇంకా మనం చూద్దాం. ఇదే అపోస్తుల కార్యములు దేవుడు చూడ ఎలా పరిచయం చేస్తాడు. 14వ అధ్యాయము 15వ వచనం. 14-15 వచనం. అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? ఇక్కడ ఒక పాదాలండి, నడవలేడు. అక్కడ పౌలు గారు ఇంకా వెళ్ళి అక్కడ ఇంకా ఆయనతో పాటు ఎవరు ఉంటారు? శిల కదా, పౌలు శిలలు వెళ్ళి అక్కడ ఒక కార్యం చేస్తారు. ఇది చూసి ఇలా ఆశ్చర్యపోయి దేవతలే మనిషి రూపాన్ని దాల్చొచ్చారని చెప్పేసి ఏమండి చూడండి ఏం జరుగుతుందో చూడండి. మేము కూడా మీ స్వభావం గల నరులమే. వాళ్ళకి పూలు కనిపించేసి మొత్తం బలి అర్పించేద్దాం అనుకుంటారండి. ఆ టైంలో వాళ్ళు అడ్డగిస్తారేమో. ఏమన్నా చూడండి. అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి చూడండి దేవుని పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దేవుని పరిచయం చేస్తున్నారు. ఎలా పరిచయం చేస్తున్నారు చూడండి. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగబడినని మీకు సువార్త ప్రకటించుచున్నాము. చూసారా ఏం చూపిస్తున్నారు? ఇలా దేవుడు అంటే తెలియదండి. ఎవరెలా అన్యులకి ఏం చూపించాలంట? అన్యులకి లేఖనాలు నమ్మరాలు. మరి ఏం చూపించాలి? ఏం చూపించాలి? ప్రకృతిని చూపించాలి. అర్థమైందా? మనం లేఖనాలను మనం నమ్ముతాం, కానీ అన్యులు వాళ్ళు లేఖనాలు నమ్మరండి. వాళ్ళకి ఏం చూపించాలి? మనం ప్రకృతిని చూపించాలి. ఏం చూపిస్తారు? ఆకాశాన్ని చూపించాలి, భూమిని చూపించాలి, సముద్రాన్ని చూపించాలి, ఈ సృష్టి అంతటా చూపించారు. వీటిని చూపించి వాళ్ళకి ఏం చెప్పారు? సువార్తను ప్రకటించారు. చూసారా ఏమండి? దేవుని చూపించి చెప్తారండి. ఇదే విషయం మన రోగుల కోసం పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం కూడా చూడండి ఒకసారి. 19వ వచనం. ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విషాదమై ఉన్నది. దేవుడు అది వారికి విషాదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు. అంటే దేవుని లక్షణాలు దేంట్లో ఉన్నాయంట? దేంట్లో ఉన్నాయి? ప్రకృతిలో ఉన్నాయండి. ప్రకృతిలో పెట్టాడు దేవుడి యొక్క లక్షణాలు. వర్షం వస్తుందంటే మనకు తెలియాలి. దాన్ని ఎవరు కురిపిస్తున్నారు? దేవుడు అని చెప్పాలంట. దానికి అనుజనులకి ఏం చెప్పాలంట? ఆ వర్షం వస్తుంది కదా, 3 కాలాలు వస్తున్నాయి కదా, ఈ కాలాలు ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. ఈరోజు వర్షం వస్తుంది, పంటలు పండుతున్నాయి, మనం తింటామంటే ఇది ఎవరు? దేవుడు అని ఆయన కోసం ఈ ప్రకృతిని చూపించి, ఈ వర్షాన్ని చూపించి, ఆ ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని చూపించి మనం చెప్పాలండి ప్రేమ వల్ల. ఏమండి? ఇది ఇక చూస్తే ఒకసారి మనం చూద్దామండి. ఇది అపోస్తుల కార్యములు ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 23-25 వచ్చినట్టు. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమ. ఇక్కడ ఏం జరుగుతుందంటే పౌలు గారు ఏథెన్సు పట్టణానికి వెళ్తాడండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా జాగ్రత్తగా. పౌలు గారు ఒక పట్టణానికి వెళ్తాడు. ఏ పట్టణం అది? ఏథెన్సు పట్టణానికి వెళ్తాడు. వెళ్తున్నప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏం కనపడతాయి? విగ్రహాలే. ఎటు చూసినా విగ్రహాలండి. మనసు పరితాపం పట్టకపోతాడండి. చాలా బాధపడతాడు పౌలు గారు. ఏమండి? పరితపించాడు నిజంగా. అప్పుడు చూడండి దేవుడు వాక్యాన్ని ఎలా చెప్తున్నాడు అండి. ఇక్కడ లేఖనాలు అయితే చూపించాడు. ఏం చూపిస్తున్నాడో చూద్దాం మనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది అని చెబుతూ చూడండి, మీకు తెలియక దేని ఎంత భక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను చెప్తానని చెప్పేసి చూడండి చాలా జాగ్రత్తగా దేవుని పరిచయం చేస్తున్నాడు. 26వ వచనం, 25.
ఆయన అందరికీ ఒకసారి 24 వెళ్తాం. 24 జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువునందున అష్టాత్మకమైన ఆలయంలో నివసింపడు. ఎలా పరిచయం చేస్తున్నాడో చూడండి పౌలు గారు. చూసారా ఎలా దేవుళ్ళకి తీసుకెళ్తున్నాడో చూడండి. ఏం చూపిస్తున్నాడు అక్కడ? ప్రకృతిని చూపిస్తున్నాడండి. చూడండి ఎలా చూపిస్తాడు చూడండి ఒకసారి. చెప్తున్నాడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొదువైనట్టు మనుషుల చేతితో సేవపడేవాడు కాడు అని చెబుతూ చూడండి చెప్తున్నాడు. మరి యావత్ భూమి మీద కాపురమునటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలని కనుగొందరేమో అని తన వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును. ఏంటంటే ఏ కాలంలో? నిర్ణయ కాలములు. ఎన్ని కాలాలు మనకి? మనకి ఎన్ని కాలాలు? మనకి 3 కాలాలు. 3 కాలాలు ఏంటంటే శీతాకాలం వస్తుంది, తర్వాత వేసవి కాలం వస్తుంది, వర్షాకాలం. శీతాకాలము, వేసవి కాలము, వర్షాకాలం 3 కాలాలు. మరి కాలాన్ని ఎవరు నిర్ణయించారు? ఎలా వస్తున్నాయి అని కాలాలను చూపిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అందుకే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు అంటున్నాడండి. చూసారా దేవుని గురించి ఎలా పరిచయం చేస్తూ చెప్తున్నారు వాక్యాన్ని ప్రియమైన మాట్లాడారు. ఏమండి ఇంకా కనుక చూస్తూ సార్ కొలసీలు రాసిన పత్రిక చూద్దామండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 1వ అధ్యాయం 22వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి. అది నువ్వు సువార్త ప్రకటిస్తున్నావంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఏ మనిషినైనా సరే ఏం చేయాలి? నువ్వు ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఈరోజు సువార్త జనాలకి ఎందుకు చెప్తున్నారేమో. సువార్త చెప్తున్నప్పుడు ఏం చేయాలి? నీ గోలు, నీ యొక్క గురి ఏంటి? ఒక మనిషిని నువ్వు దేవుళ్ళకి నడిపించాలి ప్రేమల వాళ్ళ. ఏమంటే ఈ విషయాన్ని పౌలు గారు చెప్తారండి. కాబట్టి ప్రతి మనుషుని ఏం చేయాలంట? క్రీస్తునందు సంపూర్ణంగా చేసేయాలంట. సంపూర్ణునిగా ప్రేమల వాళ్ళ. ఏమండి సంపూర్ణంగా చేయాలండి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు? వేదాల్లోకి వెళ్ళి సామెతలు ఉంటుంది కదా, సామెతల గ్రంథం ఉంటుంది 26వ అధ్యాయం 17వ వచనంలో ఏంటి? తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు ఏంటంట? చూడండి సార్ మాట. సామెతల గ్రంథము 26:17. 26:17 ఒక్క చెవులు పట్టుకున్నవాడు అది దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్నవానితో సంబంధం లేదు. ఎందుకండి ఆ గ్రంథంలోకి వెళ్ళి చివరికి ప్రాణంగా తెచ్చుకుంటారు. అదేనా? ఆ కుక్క వెళ్ళిపోతా ఉంటుందంట. వెళ్ళిపోయినప్పుడు ఏం చెప్తాడు? అది బాగా వెళ్ళిపోతుందండి. ఈడెళ్ళిపోయి దాన్ని చెవులు పట్టుకుని ఏమవుతుందంట? అది ఊరుకుంటుందా? కలుస్తుందండి, ఏదో పడుతుంది ప్రిమల వల్ల. అదేనంటే అంటే తనకు పట్టని జగడమును అలాంటి సంబంధమే లేదు. అయ్యి అందరికీ ఎందుకండి? నువ్వు క్రీస్తుని చూపించనుకుంటావా? ఈ బైబిల్ చూపించు. 66 పుస్తకాలు దేవుడు రాయించాడు ప్రిమల వల్ల. ఏమండి ఇదే మీ క్రీస్తులా ప్రకటించాలండి. అర్థమైంది కదా? సువార్త అనగానేమి, సువార్తను ఎలా ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి? ఎందుకు ప్రకటించాలంటే సువార్తను ఎందుకు ప్రకటించాలి? ఎందుకు ప్రకటించాలి? ప్రతి ఒక్కరు ప్రతి మనిషిని క్రీస్తులను ఎలా చేయాలంట? సంపూర్ణంగా చేయాలండి ప్రేమల వల్ల. ఎందుకంటే అది క్రీస్తుకి ఇచ్చిన ఆజ్ఞ. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. క్రీస్తు మనకు ఆజ్ఞించాడు. ఈ ఆజ్ఞను మనం ఏం చేయాలంటే సువార్త పనులు మనం ఉండాలండి. అది పౌలు గారు అంటారు, నేను సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉంది అని చెప్తున్నాను. కాబట్టి ఈ భారం అందరి మీద ఉంది. కాబట్టి ప్రేమల వాళ్ళ సువార్త ప్రకటిస్తున్న నీవు ఏం చేయాలి? సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించాలి ప్రేమల వాళ్ళ. అర్థమైంది కదండి? సువార్త అనగానే ఏమిటి? కాబట్టి ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి ఏం చూపించాలి? మనం లేఖనాలను చూపించాలి. యేసుక్రీస్తు ఏం చేశాడు? లేఖనాలనే చూపించాడు. పౌలు గారు ఏం చేశారు? లేఖనాలనే చూపించాడు. ఫిలిప్ గారు ఏం చేశారు? లేఖనాలను అనుసరించే సువార్తను ప్రకటించాడు. చూసారా
ఇలాగా బైబిల్ ఎవరు చూసినా లేఖనాలను చూపించే, లేఖనాలను అనుసరించే, లేఖనాల ప్రకారంగానే స్వార్థను ప్రకటించారు తప్ప వేరే ఇతర గ్రంథాలకు వెళ్ళలేదండి. ప్రేమల వల్ల వేరే ఇతర గ్రంథాలకు వెళ్ళలేదు. ఒక వాళ్ళకి వెళ్తే చూసాం కదండి, చాలా మందిని ఏమంటారు, దావీదు గారు తన జన్మతో చెప్పిన మాటలను తీసుకెళ్ళి ఏం చేస్తారంట, ఏం చేస్తారో ఆ మాటలు ఎప్పుడు చెప్పాడు, మాటలు ఎప్పుడు చెప్పాడండి అంటే దేవుని వెంబడిస్తూ వెళ్ళిపోతున్న వాళ్ళను ఎందుకురా అవి తెలుసు, వాటి గురించి మీకు తెలుసు కదా, అవి చూడవు, అవి మాట్లాడవు, అవి ఇంకా అవి వినవు కదా, మీరెందుకు దాన్ని వెంబడిస్తున్నారని మనం చెప్తాం కదండి. కాబట్టి ఈ దావీదు గారు ఇలా చెప్తున్న మాటలను తీసుకుని ఏం చేస్తారండి, జనాల్లో ఇలా చెప్పి వాళ్ళ యొక్క మనసులను కలవరపరిచి ఏం చేస్తారంటే చివరికి ప్రాణాల మీదుగా తెచ్చుకుంటారని వస్తువులు. కాబట్టి ప్రేమ వల్ల సువార్తను ఎలా ప్రకటించాలండి, సువార్త ఎలా ప్రకటించాలి అనే విషయాన్ని ఈరోజు మనం చూస్తాం. ఎందుకు ప్రకటించాలి అంటే అసలు సువార్త అనగానే ఏమి కూడా మనం చూస్తాం. అప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రేమ వల్ల సువార్త అనగానేమి, సువార్త ఎలా ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి అనే విషయాన్ని ఈరోజు మనం చూస్తాం. ప్రేమ వల్ల కాబట్టి మాట్లాడిన మిమ్మలను మన ప్రభు దేవుడు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆస్వాదించాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల కళ తండ్రి, పరలోకమందున్న మా దేవ, మా నాయన తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకులలో ఈ రోజు తండ్రి ఆయన మీ మాటలో చెప్పగలిగి అటు కృపణలకు ప్రసాదించారు తండ్రి. ఆయన ఎంతో మందికి మీ బిడ్డలమైన మాకు తండ్రి సువార్త ఎలా ప్రకటించాలో తెలియక తండ్రి నాయన ఎంతో మంది ప్రాణాలను తెచ్చుకుంటున్నారు ఆయన. మీ మనసంతటిని ఈ 66 పుస్తకాల్లో తండ్రి ముద్రించి మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఈ ధర్మం మీ వాక్యము తండ్రి మా హృదయంలో భద్రపరచుకుని నాయన ఆయన ఇక్కడి నుంచి నాయన మీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వాక్యానుసారంగా మీ కుమారుడు మాకు ఇచ్చిన నాయన సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నట్లుగా తండ్రి మేమందరము మీరు ఇచ్చిన పనిని మేము తండ్రి నెరవేర్చి తండ్రి ఇదిగోనైనా ఈ భూమి మీద ఇది శాశ్వతం కాదు తండ్రి, ఎప్పటికైనా మీరున్న లోకానికి మేము రావాలని ఆయన తండ్రి. ఇదని మీ వాక్యం విన్న బిడ్డలందరూ కూడా దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు నా వాక్యం ప్రకారంగా జీవించి తండ్రి మీ కొరకు బ్రతికి మీరున్న లోకానికి వచ్చే కృపను మీ బిడ్డల మాకు ప్రసాదించమని కోరుతూ చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ఇహమందును పరమందును దేవునిలో వారికి మెండుగా దయచేయమని కోరుతూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభువును యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.